అందరికీ నమస్కారం. ఇవాళ మీకు ఒక విషయం చెప్పాలి. ఉదయం పార్క్‌లో వాకింగ్ చేస్తుంటే ఓ పెద్దాయన కలిసాడండి. ఆయన నన్ను చూసి మీరు రాజనీతిలో వీడియోలు చేస్తుంటారు కదా అని అడిగారు. అవునని చెప్పా. వాళ్ళది ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతం అంట. తన పేరు వెంకటేశ్వర్లు అని చెప్పాడు. ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం వాళ్ళు మహారాష్ట్ర వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారంట. ఒక 10 ఏళ్ల క్రితం 2014 ప్రాంతాల్లో హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉంటున్నామని చెప్పారు. ఇద్దరం కొద్దిసేపు మాటల్లో పడ్డాక ఈసారి ఆంధ్రాలో ఎలక్షన్ ఎట్లా ఉంటుందండి అని అడిగాడు. జగన్ మీద వ్యతిరేకత ఉంది, రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడింది, యువతకు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, వైసీపీ మోకల రాజకానికి భయపడి ఇండస్ట్రియలిస్టులు కూడా ఎవరూ రావట్లేదు అని చెప్పాను. దానికి ఆయన ఏమన్నారంటే, మేము తెలంగాణ వచ్చాము, మహారాష్ట్రకి వెళ్ళాం, అక్కడి నుంచి తెలంగాణ వచ్చాం, ఆంధ్రాను వదిలేసి కొన్ని దశాబ్దాలు అయినప్పటికి కూడా ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి ఉంటుందండి మాకు. టీవీలు పేపర్లో చూస్తున్నప్పటికి కూడా మీలాంటి వాళ్ళు కలిసినప్పుడు ఇంకొన్ని వివరాలు తెలుస్తాయి, అందుకే మీతో మాట్లాడాను, మిమ్మల్ని అడుగుతున్నా అన్నారు. ఇంకా ఏమన్నా అంటే, ఒకప్పుడు వ్యాపార రీత్యా బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెప్పుకునేవాళ్ళమని, ఆంధ్ర వాళ్ళు అంటే ఒక రకమైన ఇది ఉండేదని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. ఏపీ యువతలో అప్పట్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ బాగా ఉండేవి, అందుకే ఆంధ్ర అంటే కొంచెం గర్వంగా చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అదంతా గత వైభవం అయిపోయింది, తెలంగాణ ఏపీని బీట్ చేసిందని కూడా చెప్పారు. వాళ్ళ కుటుంబం ఏపీని వదిలేసి మహారాష్ట్ర వెళ్ళిపోయి అక్కడి నుంచి రిటర్న్ వచ్చినప్పుడు తెలంగాణలో సెటిల్ అవ్వటం మంచిదైందన్నారు. అందరూ ఏపీ ప్రజలు తెలివైన వాళ్ళు అంటారు, కానీ వాళ్ళకంటే తెలంగాణ ప్రజలే తెలివైన వాళ్ళని ఆయన నాతో అన్నారు. తెలంగాణ సపరేట్ అయ్యాక ఉద్యమ పార్టీని 2 సార్లు గెలిపించుకున్నారు తెలంగాణ ప్రజలు. అప్పుడు అవసరం కూడా, ఉద్యమ పార్టీ అధికారంలో ఉండటం అవసరం. ఆ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది, అధికారం మత్తు పెరిగిపోయి అహంకారంతో విర్రవీగుతున్నప్పుడు ఆ పార్టీకి మళ్ళీ జనం వాతలు పెట్టారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, అదే తెలివైన నిర్ణయం అని చెప్పి ఆయన అన్నారు. పైగా తెలంగాణలో రేవంత్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు లాంటి అవగాహన కలిగిన నాయకులు, రాష్ట్రం మీద ప్రజా సమస్యల మీద అవగాహన, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళగలిగిన నాయకులు ఉన్నారు. మీ ఏపీలో అలాంటి యువ నాయకులు లేరని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఫూల్స్, దొంగలు, స్వార్థపరులు ఎక్కడా ఉండరని ఆవేశానికి కూడా పోయారు ఆయన. ఎందుకు దొంగలు అంటున్నారు అని అంటే, చంద్రబాబును ఇంకొకసారి గెలిపించుంటే ఆంధ్రప్రదేశ్ ఒడ్డున పడేదని, మంచి ఎకానమీ క్రియేట్ చేసేవాడని, చెప్పుకోవడానికి ఒక మంచి రాజధాని ఉండేదని, చంద్రబాబుని గెలిపించాల్సిన సమయంలో జనం ఆయన్ని ఓడించారని అన్నాడు. దొంగలు అని ఎందుకు అంటున్నారని నేను అడిగితే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందే 1,00,000 కోట్ల ప్రభుత్వ ధనం బొక్కి 18 కేసులు పెట్టించుకొని 16 నెలలు జైల్లో ఉంటే, అలాంటి వాడిని ముఖ్యమంత్రిగా అఖండ మెజారిటీతో గెలిపించిన వాళ్ళని దొంగలు లంగలు అనక పెద్ద మనుషులని ఎట్లా అంటామని ఆయన అన్నాడు. దొంగను గెలిపించిన వాళ్ళు దొంగలవక దొరలవుతారా అని ఎదురు ప్రశ్నించాడు. వాడన్నీ ఉచితంగా ఇస్తానంటే గెలిపించడం ఊరకొచ్చే సొమ్ము మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకున్న అత్యాశ కారణమని, ఆంధ్రుల అత్యాశ పరులని కూడా అన్నాడు. జైలు నుంచి వచ్చినోడు చెప్పిన అబద్ధాలు ఎవరైనా నమ్ముతారా? మీ ఏపీ వాళ్ళు నమ్మి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని కూడా అన్నారు. మీకు చంద్రబాబు ఉంటే ఈ పాటికి అమరావతి రెడీ అయ్యేది, పోలవరం పూర్తయ్యేది, వెలుగొండ ప్రాజెక్టు పూర్తయ్యేది, చేసుకున్నోడికి చేసుకున్నంత అంటూ ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయాక నాకేమనిపించిందంటే, ఎప్పుడో 50 ఏళ్ల క్రితం రాష్ట్రం వదిలి వెళ్ళిపోయిన వ్యక్తి కూడా ఆంధ్ర బాగుండాలని ఆలోచిస్తున్నాడు, ఆవేశపడుతున్నాడు. కానీ అక్కడ ఉన్న కొంతమంది బుద్ధిజీవులు, బుద్ధిహీనులు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముంచేసిన జగన్మోహన్ రెడ్డికి ఇంకా భజనలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా సహకారంతో అబద్ధాలే పునాదులుగా చేసుకుని అధికారంలోకి వచ్చాడు. అతని పరివారం చివరికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు. లేని శ్రీవారి పింక్ డైమండ్ను చంద్రబాబు కొట్టేశారని ప్రచారం చేసి ఆస్తికులను నమ్మించారు. 36 మంది కమ్మ సీఐలను డిఎస్పీలుగా ప్రమోట్ చేశారని నమ్మించారు. వాస్తవానికి 38 మందిలో 2 కమ్మవారు కాగా మిగతా 36 మంది ఇతర కులస్తులు. అసలు కమ్మవాళ్ళ ఉనికి లేని శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఆ కులం కోసమే పనిచేసినట్టు నమ్మించారు. సిపిఎస్ రద్దు చేస్తామని ఉద్యోగులను నమ్మించి మోసం చేశారు. ఉద్యోగ సంఘ నాయకులను కొనేశారు. ఒక సంఘం నాయకుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద మొత్తానికి అమ్ముడుపోయిన ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలు రాజనీతికి అందగానే ఆ నాయకుడి బండారం కూడా బయట పెడతాం, త్వరలోనే ఎలక్షన్ లోపే బయట పెడతాం. అమరావతి, పట్టిసీమ, పోలవరం మీద ఈ జగన్మోహన్ రెడ్డి బురద జల్లాడు. అధికారంలోకి వచ్చాక వాటిని పాడుపెట్టాడు. మెగా డిఎస్సీ వేస్తా అని చెప్పి 5 ఏళ్ళు నిద్రపోయి ఇప్పుడు దిగిపోబోయే ముందు డిఎస్సీ అని ప్రకటించాడు.
అడ్డగోలు అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచాడు. ఆయన మోసాలు చెప్పాలంటే సమయం సరిపోదు, చాంతాడంత ఉంటాయి. కాకపోతే ఇరుగు పొరుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఇతని నైజం తెలుసుకొని ఏపీకి బాగుపడే యోగం లేదని బాధపడుతుంటే ఏపీలో ఇంకా 140 మంది బురదలో పొర్లాడుతూ అదే కైలాసంగా ఆయనే మహానాయకుడిగా ఫీల్ అవటమే అసలు విషాదం. Like, share and subscribe to Rajaniti channel.